వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి తయారు చేసుకున్నాం, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. ఈ రెసిపీని పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని స్నాక్ ఐటెం లాగా చేసి పెట్టండి. సో ముందుగా దీనికి ఒక ఆనియన్ని తీసుకొని ఆనియన్ మొత్తాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం. మీకు వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ 3 to 4 మిర్చిని కూడా తీసుకొని మీకు వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టమాటా కూడా తీసుకొని ఈ టమాటా మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం. నెక్స్ట్ గ్రీన్ చట్నీ కోసం ఒక జార్ తీసుకొని అందులో 3 to 4 మిర్చిని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోని కొన్ని మరమరాలని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న మరమరాలు 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల మరమరాలు అనేటివి ఎంతో క్రిస్పీగా వస్తాయి. వేయించిన మరమరాలని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనే కొంచెం గుప్పెడు వేరుశనగల్ని కూడా యాడ్ చేసుకుందాం. వాటిని ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలని తీసుకుందాం. అందులోనే వేయించుకున్న పల్లీలని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ అందులోనే కొంచెం చిల్లీ పౌడర్ని, అలాగే కొంచెం గరం మసాలాని, అలానే కొంచెం చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే మీ రుచికి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే నెక్స్ట్ సేవ్ని కూడా యాడ్ చేసుకుందాం. దీనివల్ల బేల్పూరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వీలైనంత సేవ్ని అందులో యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులోనే 2 to 3 స్పూన్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకున్న సాల్ట్ కానీ స్పైసెస్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఆ మిశ్రమాన్ని మొత్తానికి పట్టే విధంగా మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్లోకి ప్రిపేర్ చేసుకున్న ఈ బేల్పూరిని తీసుకోండి. పైన కొంచెం సేవ్ కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో దీంతో ఎంతో టేస్టీగా ఉండే బేల్పూరి రెడీ, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. థ్యాంక్ యూ. నా కంటెంట్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకే చూస్తూ ఉండండి తేజ్ వ్లాగ్స్.